Hi comrades, this is Braja Sanjam Shivshankar. మిత్రులారా, సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908 కమెన్స్మెంట్ ఎప్పుడో చూద్దాం. ద కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ సిపిసి 1908 కేమ్ ఇంటూ ఫోర్స్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1st January 1909. 1909 January 1st నుంచి ఈ యొక్క సిపిసి అనేది కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ అనేది కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908 అన్నది కమెన్స్మెంట్లోకి రావడం జరిగింది, ఎన్ఫోర్స్మెంట్లోకి రావడం జరిగిందని చెప్పి చెప్పొచ్చు. అదే విధంగా ఎక్స్టెంట్ అండ్ అప్లికబిలిటీ. ద కోడ్ ఎక్స్టెండ్స్ టు ది హోల్ ఆఫ్ ఇండియా ఎక్సెప్ట్ స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, ద స్టేట్ ఆఫ్ నాగాలాండ్ అండ్ ది ట్రైబల్ ఏరియాస్. నాగాలాండ్ అండ్ ట్రైబల్ ఏరియాస్ కాకుండా, జమ్మూ అండ్ కాశ్మీర్ కాకుండా ఎంటైర్ ఇండియా ద కోడ్ అప్లికబుల్, సివిల్ ప్రొసీజర్ కోడ్ అప్లికబుల్ అవుతుంది. అదేవిధంగా ఆబ్జెక్ట్ ఆఫ్ ది కోడ్ తీసుకున్నట్లయితే, ద ఆబ్జెక్ట్ ఆఫ్ ది కోడ్ ఈజ్ టు కన్సాలిడేట్ అండ్ అమెండ్ ది లాస్ రిలేటింగ్ టు ది ప్రొసీజర్ ఆఫ్ కోర్ట్స్ ఆఫ్ సివిల్ జ్యుడికేచర్. ఏదైతే సివిల్ కోర్ట్స్కి సంబంధించిన ఉన్నటువంటి డిఫరెంట్ అంటే నాన్ కోడిఫైడ్గా ఉన్నది ఇంతకుముందు, వాటిని కోడిఫై చేయడం, కన్సాలిడేట్ చేయడం, అదేవిధంగా ఈ సివిల్ జ్యుడికేచర్కి సంబంధించినటువంటి ప్రొసీజర్ని అడాప్ట్ చేసుకుని సివిల్ కోర్ట్స్ని ఒక ప్రొసీజర్ ప్రకారం ఒక కోడిఫైడ్ వేలో ముందుకు వెళ్ళే విధంగా ఈ ప్రొసీజర్ అనేది ఇవ్వడం సిపిసిలో జరిగింది. ఆబ్జెక్ట్ ఆఫ్ ది కోడ్ అదే. ద ఆబ్జెక్ట్ ఆఫ్ ది కోడ్ ఈజ్ టు కన్సాలిడేట్ అండ్ అమెండ్ ది లాస్ రిలేటింగ్ టు ది ప్రొసీజర్ ఆఫ్ కోర్ట్స్ ఆఫ్ సివిల్ జ్యుడికేచర్. అదేవిధంగా మిత్రులారా, అసలు ఈ స్కీమ్ ఆఫ్ ది కోడ్ గురించి మనం చెప్పుకున్నట్లయితే, ద కోడ్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 parts. సిపిసిని 2 parts కింద డివైడ్ చేయడం జరిగింది. ద బాడీ ఆఫ్ ది కోడ్ కంటైన్స్ 158 సెక్షన్స్. ఈ సిపిసిలో 158 సెక్షన్స్, 158 సెక్షన్స్ ఉండడం జరిగింది. ద ఫస్ట్ షెడ్యూల్ కంటైనింగ్ 51 ఆర్డర్స్ అండ్ రూల్స్. అదేవిధంగా ఫస్ట్ షెడ్యూల్లో 51 ఆర్డర్స్ అండ్ రూల్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా థర్డ్ నెంబర్ పాయింట్ 3 కింద మనం చెప్పుకోవాలంటే, అపెండిసెస్ కంటైన్స్ మోడల్ ఫార్మ్స్ ఆఫ్ ది ప్లీడింగ్స్, ప్రాసెస్ ఆఫ్ డిక్రీస్, అపీల్స్, ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ ఎక్సెట్రా. అపెండిసిస్లో మనకి ఏమున్నాయి? మోడల్ ఫార్మ్స్ ఉన్నాయి. అందులో ఏమున్నాయి? ప్లీడింగ్స్ ఏ విధంగా ఉండాలి, ప్రాసెస్ ఆఫ్ డిక్రీస్ ప్రాసెస్ ఏ విధంగా ఉండాలి, డిక్రీస్ ఏ విధంగా ఉండాలి, అప్పీల్స్ ఏ విధంగా ఉండాలి, ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉండాలన్నది ఈ అపెండిసిస్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ షెడ్యూల్లో మనకి 51 ఆర్డర్స్ అండ్ రూల్స్ ఇవ్వడం జరిగిందని చెప్పుకున్నాం. అదేవిధంగా బాడీ ఆఫ్ ది కోడ్ ఏమో 158 సెక్షన్స్ కలిగి ఉందని చెప్పుకోవడం జరిగింది. ద బాడీ ఆఫ్ ది కోడ్ సెక్షన్స్ ఫండమెంటల్ అండ్ కెనాట్ బి అమెండెడ్ ఎక్సెప్ట్ బై ది లెజిస్లేచర్. ఏవైతే ఈ సెక్షన్స్ సిపిసిలో 158 సెక్షన్స్ ఉండడం జరిగిందో, ఈ సెక్షన్స్ని వీ కెనాట్ అమెండ్ ఎక్సెప్ట్ బై ది ప్రాసెస్ ఆఫ్ లెజిస్లేచర్. అంటే లెజిస్లేచర్ తప్ప ఇంకెవరు కూడా ఈ యొక్క సెక్షన్స్ని అమెండ్మెంట్ చేయలేరు. అదేవిధంగా ఆర్డర్స్ అండ్ రూల్స్ కెన్ బి అమెండెడ్ బై హైకోర్ట్. ఆర్డర్స్ని, రూల్స్ని హైకోర్ట్ అమెండ్ చేయగలదు. లెజిస్లేచర్తో పని లేదు ఇక్కడ. హైకోర్టు సమయానుగుణంగా ఎనీ అమెండ్మెంట్ ఈజ్ నీడెడ్ దేర్, ఏ అమెండ్మెంట్ అయినా అవసరమైతే కనుక ఈ ఆర్డర్స్ని కానీ రూల్స్ని కానీ హైకోర్టు అమెండ్ చేయవచ్చు. కానీ ఏదైతే బాడీ ఆఫ్ ది సిపిసి ఉందో, సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో 158 సెక్షన్స్, ఈ సెక్షన్స్ని హైకోర్టు అమెండ్ చేయలేదు, లెజిస్లేచర్ మాత్రమే చేయగలరు. అదేవిధంగా మిత్రులారా, ఈ సిపిసి అనేది సివిల్ కోర్ట్స్ని, సివిల్ కేసెస్ని గవర్న్ చేస్తుంది. సిపిసి అనేది ఒక ప్రొసీజరల్ లా అని చెప్పుకున్నాం. అదేవిధంగా ఈ క్రిమినల్ కేసెస్కి సంబంధించి, సివిల్ కేసెస్కి సంబంధించి మనం ప్రొసీజరల్ లాస్ గురించి మనం చెప్పుకోవడం జరిగింది. సిపిసి అనేది సివిల్ కేసెస్ని గవర్న్ చేస్తుంది, సివిల్ కోర్ట్స్ని గవర్న్ చేస్తుంది. అదే సిఆర్పిసి 1973 ఏమో క్రిమినల్ కేసెస్ని గవర్న్ చేస్తుంది, క్రిమినల్ కోర్ట్స్ని గవర్న్ చేస్తుంది అని చెప్పేసి చెప్పుకున్నాం. సో బేసిక్ పాయింట్స్ ఆఫ్ ది సిపిసి, ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా బేసిక్ పాయింట్స్ ఆఫ్ ది సిపిసి. మనం డీప్గా వెళ్ళలేకపోయినా కొంత బేసిక్ నాలెడ్జ్ని మనం మన ప్రజా సైన్యం న్యూస్ అండ్ లా ఛానల్ ద్వారా కానీ, అదేవిధంగా
మన హంగ్రీ లైన్ న్యూస్ అండ్ లా ఛానల్ ద్వారా కానీ తెలియపరచాలన్న ఒక సదుద్దేశంతో మాత్రమే ఈ యొక్క బేసిక్ కాన్సెప్ట్ని మన యొక్క వ్యూవర్స్కి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే లీగల్ నాలెడ్జ్ ఉందో ఈ లీగల్ నాలెడ్జ్ కేవలం ఒక్క లా స్టూడెంట్స్కు లేకపోతే కేవలం ఒక ప్రాక్టీస్లో ఉన్నటువంటి అడ్వకేట్స్కు మాత్రమే అవసరం అని అనుకోవడం చాలా ఇగ్నోరెన్స్, అంటే అమాయకత్వం అని చెప్పుకోవచ్చు మనం. అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం. లా అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. అందుకే ఈ మన న్యాయ సేవాధికార సంస్థ ఏదైతే ఉందో ఈ న్యాయ సేవాధికార సంస్థలు ఏం చేస్తాయంటే లీగల్ లిటరసీ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. లీగల్ లిటరసీ క్యాంప్స్ కండక్ట్ చేయడం, విలేజెస్లో కండక్ట్ చేయడం, డిఫరెంట్ లాస్ గురించి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆ యొక్క చైతన్యం ప్రజల్లో ఆ చైతన్యాన్ని కలిగించడం, ఇవన్నీ కూడా న్యాయ సేవాధికార సంస్థ చేయడం జరుగుతుంది. అదేవిధంగా లోక్ అదాలత్ కండక్ట్ చేసి ఏవైతే కాంపౌండబుల్ అఫెన్సెస్ క్రిమినల్ కేసెస్కి సంబంధించి ఉంటావో వాటిని కాంపౌండ్ చేయడం. ఇఫ్ ద పార్టీస్ ఆర్ అగ్రీ టు కాంపౌండ్ ది కేస్, వారు కనుక అగ్రీ అయితే కేసుని కాంపౌండ్ అవ్వడానికి ఎవరైతే విక్టిమ్ ఉంటారో, ఎవరైతే ఇంజ్యూర్డ్ ఉంటారో, ఎవరైతే బాధితులు ఉంటారో వారు కాంపౌండబుల్ కేసెస్లో వారు అంగీకరిస్తే కనుక ఆ కేసును రాజీ చేసుకోవచ్చు. కొన్ని కేసెస్లో మాత్రం విత్ ది పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్ మాత్రమే రాజీ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా సివిల్ కేసెస్ ఏ కేసు అయినా సరే రాజీ చేసుకోవచ్చు. సివిల్ కేసెస్లో ఏ కేసునైనా సరే రాజీ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి సివిల్ అనేది డిఫరెంట్ పార్టీస్. మోస్ట్లీ ఏంటంటే ఇందులో గవర్నమెంట్ ఫైల్ చేసిన కేసులో రాజీ ఉండదు, కానీ గవర్నమెంట్ డైరెక్ట్గా కొన్ని ఈ మున్సిపాలిటీస్ ఇవి ఫైల్ చేస్తాయి. ఎంక్రోచ్మెంట్, ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ జరిగినప్పుడు మున్సిపల్ ఏరియాని ఎంక్రోచ్ చేయడం కానీ ఇలాంటి మున్సిపల్ ఏరియాస్లో గవర్నమెంట్స్ ఫైల్ చేసిన కేసులో వారు దానికి సంబంధించినటువంటి ఫైన్స్ కానీ లేదు వారు ఇచ్చినటువంటి ఏవైనా రెమెడీస్ని కానీ మనం ఫాలో అయితే కనుక వారి కేసు విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది. లేని పక్షంలో వారి కేసుని కంటిన్యూ చేసుకుంటారు. సివిల్ కేసు అయినా సరే వారు కేసుని కంటిన్యూ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంక్రోచ్మెంట్ చేసి ఎక్కడైనా ఒక అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ వచ్చినప్పుడు వారు కొంత ఫైన్ అది ఇంపోజ్ చేసినప్పుడు ఆ ఫైన్ మనం కట్టుకుంటే అక్కడతో అది క్లోజ్ అవుతుంది. అలా కట్టకుండా మనం ముందుకు వెళ్ళిపోతే వారెందుకు మన ఈవెన్ సివిల్ కేసు అయినప్పటికీ వారెందుకు విత్డ్రా చేసుకుంటారు, కేసుని చేసుకోరు కదా. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్నాం కొన్ని కేసెస్లో గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్కీమ్స్కి సంబంధించినటువంటి ఈ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇందిరమ్మ హౌసెస్ అని చెప్పేసి ఉన్నాయి, వాటికి 500 ఎంతో కట్టుకోవాల్సి ఉంటుంది. వారు కొంతకాలం నుంచి కట్టినప్పుడు ఈ కేసులన్నింటినీ కూడా తీసుకొచ్చి లోక్ అదాలత్లో ఫైల్ చేస్తారు. వాళ్ళు లోక్ అదాలత్ ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే నోటీసెస్ పంపించడం పార్టీస్కి, వారిని మీరు ఎంత పెండింగ్ ఉన్నారు, మీరు ఇన్స్టాల్మెంట్స్ ఇవి పే చేయండి అని అడుగుతారు. ఆ పే చేయాల్సిన అమౌంట్ని వారు కనుక పే చేస్తుంటే కనుక అక్కడితో ఆ కేసు క్లోజ్ అయిపోతుంది. అలా కాని పక్షంలో వారు ఎవరైతే గవర్నమెంట్ ఫైల్ చేస్తుందో వారు మళ్ళీ ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఎగ్నెస్ట్ గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ విల్లుని బట్టే ఉంటుంది, అంతే తప్ప అది గవర్నమెంట్ సివిల్ కేసు కాబట్టి గవర్నమెంట్ కూడా కాంపౌండ్ అయిపోవాలి, గవర్నమెంట్ కూడా సెటిల్ అయిపోవాలి, గవర్నమెంట్ కూడా రాజీ పడాలని చెప్పేసి మనం అనడానికి ఉండదు. మనం గవర్నమెంట్ ఇచ్చినటువంటి కండిషన్స్ని కంప్లై చేసినట్లయితే కనుక, మన యొక్క మిస్టేక్ ఏమైనా ఉంటే కనుక, మన యొక్క డిఫాల్ట్ ఏమైనా ఉంటే కనుక ఇవన్నీ మనం రెక్టిఫై చేసుకోగలిగితే కనుక వారు కూడా లిటిగేషన్ అనేది వారు కంటిన్యూ అవ్వాలని చెప్పేసి కోరుకోరు. సో ఈ లోక్ అదాలత్స్ అనేవి సొసైటీకి ఎంతో సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. లీగల్ లిటరసీ క్యాంప్స్ ద్వారా ఎంతో సొసైటీలో అవేర్నెస్ తీసుకురావడం జరుగుతుంది. కానీ ఏదో నామకహ అంటారు కదా, మొక్కుబడిగా కొన్ని క్యాంప్స్ కండక్ట్ చేయడం, ఏదో తూతూ మంత్రంగా ఏదో జరగడం అనేది మనం కొన్ని చూస్తున్నాం. అలా కాకుండా ఏదైతే లిటిగేషన్ ఎక్కువగా ఉంటుందో అటువంటి లిటిగేషన్ ఎక్కువగా ఉన్న కేసెస్లో మనం ఎక్కువగా వారికి అవేర్నెస్ కలిగించాలి. అన్నింటా పాలిటిక్స్ అన్నింటా బాగా మెర్జ్ అయిపోయింది, ఒక భాగం అయిపోయింది. ఈ నామినేటెడ్ అడ్వకేట్స్ కూడా వారు ఏ విధంగా నామినేట్ అవుతున్నారు, వారి ఏ ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకుని వారిని నామినేట్ చేయడం జరుగుతున్నదన్న విషయం ఒక క్వశ్చన్ మార్క్గా మారిపోతుంది. వీరు మరి ఏ విధంగా సొసైటీకి సర్వీస్ ఇస్తారన్నది కూడా ఒక క్వశ్చన్ మార్కే. సో వారు సొసైటీని లీగల్ నాలెడ్జ్ని ఏ విధంగా అవేర్ చేయగలుగుతున్నారు సొసైటీలో అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్కే. సో పాలిటిక్స్ అనే దాన్ని ఖచ్చితంగా ఈ జ్యుడిషియరీకి దూరం పెట్టేయాలా. నామినేటెడ్ అనే టర్మ్ అసలు జ్యుడిషియరీలో మనం ఎక్కడ కూడా యూజ్ చేయకుండా ఉండేటట్టు అమెండ్మెంట్స్ రావాలా. ఈ మన యొక్క ఛానల్ ద్వారా చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు వారికి కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు వారికి కానీ మనం కోరుకునేది ఒకటే, నామినేటెడ్ అన్న పదాన్ని దయచేసి మనం తీసివేయగలిగితే ఖచ్చితంగా నాలెడ్జ్ పీపుల్ని
ఎఫిషియెంట్ పీపుల్ని త్రూ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ కూడా కాదు, త్రూ ఎగ్జామినేషన్, బై ద వే ఆఫ్ ఎగ్జామినేషన్, ఇఫ్ యూ సెలెక్ట్ ది ఎనీ అడ్వకేట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ డూ డిశ్చార్జ్ హిజ్ లీగల్ డ్యూటీస్, then we will get good fruits from the society. ఇప్పుడు యాక్చువల్గా ఈ టర్మ్ ఏపీపీస్ అని, ఏజీపీస్ అని వీరందరూ కూడా వారు కొంత పొలిటికల్గా వారు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసుకోగలగడం, ఈ విధంగా జరగడం జరుగుతుందని చెప్పేసి మనం వింటున్నాం. మరి అది ఎంతవరకు కరెక్ట్ అన్నది మనం చెప్పలేం. కానీ ఒక అసంతృప్తి అయితే ఉంటుంది. ఒక టర్మ్ ఏపీపీని సెలెక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి, ఆ ఎగ్జామినేషన్కి అతను క్వాలిఫై అయితే కనుక సెలెక్ట్ చేసినట్లయితే క్వాలిటీ సబ్జెక్ట్ అనేది, క్వాలిటీ అడ్వకసీ అనేది అక్కడ మనం చూడగలుగుతాం. ఏజీపీ అయినా సరే, లేకపోతే ఏపీపీస్ అయినా సరే, ఎందుకు ఇప్పుడు చదువుకుని ఎంతోమంది నిరుద్యోగులుగా ఉంటున్నారు. వారిని ఒక ఎగ్జామినేషన్ ద్వారా సెలెక్ట్ చేసి, ఆ టర్మ్ ఏపీపీనే వారికి ఎగ్జామినేషన్ ద్వారా సెలెక్ట్ చేసి ఆ టర్మ్ వారిని ఉండనిచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా వారు ఆ ఎగ్జామినేషన్లో వారు ఉత్తీర్ణులై ఆ యొక్క పోస్ట్ను వారు ఆ సీట్ను ఆక్యుపై చేయగలిగినప్పుడు ఖచ్చితంగా వారిలో ఒక కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇంకా హయ్యర్ లెవెల్స్ కూడా వారు ఎగ్జామినేషన్స్ పాస్ అయ్యి వెళ్ళాలి, మనం ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవడానికి కుదరదు, ఖచ్చితంగా మనం మన టాలెంట్, మన సబ్జెక్ట్ని ప్రజెంట్ చేసుకోవాలని చెప్పేసేటటువంటి ఒక ఉద్దేశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ టర్మ్ అనేటటువంటి పదం వచ్చిందో, ఎప్పుడైతే ఈ నామినేటెడ్ అనే టర్మ్ వచ్చిందో, వీళ్ళు తెల్లవారు లేస్తే పొలిటీషియన్స్ చుట్టూ తిరగడం, మొత్తం జ్యుడిషియరీని భ్రష్టు పట్టిస్తున్నారని చెప్పవచ్చు. ఒక విధంగా ఇటువంటి వాళ్ళంతా కూడా జ్యుడిషియరీని భ్రష్టు పట్టించేస్తున్నారని చెప్పవచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మేజిస్ట్రేట్ కోర్టులోని, ఒక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులోని, ఒక చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులోని, లేదు ఒక ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులోని ఎవరైతే స్టేట్ తరపునటువంటి వాదిస్తారో, ఎవరైతే బాధితుల తరపున వాదిస్తారో వారు, ఎవరైతే ప్రాసిక్యూటర్ గారు ఉంటారో వారు ఎంతో కష్టపడి ఎన్నో బుక్స్ చదివి వారు ఆ ఎగ్జామినేషన్స్లో పాస్ అయ్యి, ఇంటర్వ్యూస్లో అటెండ్ అయ్యి, ఇంటర్వ్యూస్లో కూడా వారు వారి టాలెంట్ని ప్రూవ్ చేసుకుని వారు ఆ పోస్ట్లో వచ్చి వారు స్టేట్ తరపున వాదించడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఇప్పుడు సెషన్స్ కోర్టులోకి వచ్చేసరికి, అడిషనల్ కోర్ట్స్ అవి వచ్చేసరికి ఏమైందంటే టర్మ్ ఏపీపీస్ అని, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అని వీరు నామినేటెడ్గా రావడం జరుగుతుంది. ఏజీపీలు కూడా అంతే. గవర్నమెంట్ కేసెస్కి సంబంధించి, సివిల్ నేచర్కి సంబంధించినటువంటి కేసుల్లో కూడా ఇలాగే జరుగుతుంది. సో ఎందుకు వారిని మాత్రం ఎందుకు మనం త్రూ ఎగ్జామినేషన్ సెలెక్ట్ చేయకూడదు? గవర్నమెంట్ వారికి శాలరీ పే చేస్తుంది. పే చేసినప్పుడు మీరు ఒక టాలెంటెడ్ పర్సన్కి మీరు ఆ డ్యూటీ అప్పగించినప్పుడు ఖచ్చితంగా అతను మంచి ఫ్రూట్స్ ఇస్తాడు సొసైటీకి. ఇక్కడ ఎప్పుడైతే ఈ విధంగా లేదో వీరు ఒక అడ్డదారులు దొక్కడం, నామినేటెడ్ పోస్టుల కోసం కావచ్చు, నామినేటెడ్ అపాయింట్మెంట్స్ కోసం కావచ్చు, టర్మ్ ఎంప్లాయ్మెంట్ కోసం కావచ్చు, వీరు డిఫరెంట్ వేస్ని అవలంబిస్తున్నారు. సో దానివల్ల కొంత జ్యుడిషియరీ అనేది నష్టపోతుంది, ట్రాన్స్పరెంట్ సర్వీస్ ఇవ్వలేకపోతుందని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కనుక సరైన ఆయన యొక్క డ్యూటీస్ని ప్రాపర్గా డిశ్చార్జ్ చేయలేకపోతే ఆ బర్డెన్ అంతా కూడా కోర్టు మీదే పడుతుంది. దౌర్భాగ్యం ఏంటంటే ఇంక ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ యొక్క రోల్ కరెక్ట్గా ప్లే చేయకపోవడం వల్ల ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఎవరైతే హానరబుల్ జడ్జెస్ ఉంటారో వారే చీఫ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసుకునే పరిస్థితి వచ్చేస్తుంది కొన్ని సందర్భాల్లో. వీరు ఎవిడెన్స్ని లీడ్ చేయలేరు, ఎవిడెన్స్ని లీడ్ చేయకూడదు. వాస్తవంగా చెప్పాలి, ఖచ్చితంగా ఎవరైతే విట్నెస్ ఉంటారో వారు చెప్పుకోవాల్సిందే. ఆ చీఫ్ ఎగ్జామినేషన్ కూడా కరెక్ట్గా కండక్ట్ చేయలేనటువంటి స్థితి వారిది. అటువంటి సందర్భాలు ఎన్నో మనం కోర్టులో చూస్తున్నాం. సో మరి జ్యుడిషియరీలో కూడా ఎన్నో రిఫార్మ్స్ రావాల్సి ఉంది. గవర్నమెంట్ నుంచి ఒక సింగిల్ పైసా మనం స్పెండ్ చేస్తున్నాం అంటే ఒక శాలరీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ శాలరీ, అది కరెక్ట్ పర్సన్కి వెళ్ళాలి, క్వాలిఫైడ్ పర్సన్కి వెళ్ళాలి, ఎఫిషియెంట్ పర్సన్కి వెళ్ళాలి. ఆ విధంగా జరిగినప్పుడు మాత్రమే కొంత ఇందులో ఇంకా మంచి
ఈ జ్యుడిషియరీ ద్వారా మంచి రిజల్ట్ను మనం పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మనం భావించవచ్చు. దిస్ ఈజ్ ప్రజా సంజయం శివశంకర్. వెల్కమ్ టు ప్రజా సంజయం న్యూస్ అండ్ లా ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ 9885590959.